వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ టెక్ టాక్స్. ఈ వీడియోలో కంపెనీ నుంచి ఎంప్లాయీని ఫైర్ చేస్తే ఎంప్లాయీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేను రీసెంట్గా చాలా కంపెనీస్ నుంచి చాలామంది ఎంప్లాయీస్ ఫైర్ అవుతున్నారు. అగైన్ కొంతమంది లే ఆఫ్స్లో, కంపెనీ లాస్లో ఉండి చాలామంది ఎంప్లాయీస్ జాబ్స్ లూజ్ అవుతున్నారు. ఓకే, ఇది కామన్గా జరిగేదే. 2026లో లే ఆఫ్, ఎగ్జిట్, ఫైరింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. బట్ ఎంప్లాయీ ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకనంటే మనం కంపెనీ నుంచి ఎంప్లాయీ బయటకు వచ్చేయడం అనేది కామన్. బట్ మనం వేరే కంపెనీలోకి వెళ్ళాలంటే చాలా విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. దాని ఓన్లీ మనకి వేరే కంపెనీ నుంచి ఆఫర్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట. సరే, ఒక కంపెనీ నుంచి మనం ఫైర్ చేయగానే ఫస్ట్ విషయం ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకండి. ఎమోషన్స్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఈ వీడియోలో నేను మీకు చాలా విషయాలు చెప్తాను, అవన్నీ ఫాలో అవ్వండి. మీకు ఈ కంపెనీలో స్మూత్గా ఎగ్జిట్ అవుతారు, వేరే కంపెనీలో మీకు బెటర్గా, ఈజీగా ఒక మంచి ఆఫర్, మంచి ప్యాకేజ్తో వస్తుంది. మరి మనం ఏం చేయాలి? ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వకుండా ఏం చేయాలని అంటే, ప్రతి ఒక్క ఎంప్లాయీ మిస్టేక్ చేసేది ఇక్కడేనండి. ఏంటి అంటే నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ అంటే ఏంటి? జనరల్గా ఒక కంపెనీలో మనం వర్క్ చేసి రిజైన్ చేసే ముందు కానీ, లేదు బయటికి వచ్చేటప్పుడు కానీ, మన కంపెనీ నామ్స్ ప్రకారం కొన్ని కంపెనీస్లో 30 days, కొన్ని కంపెనీస్లో 60 days, కొన్ని కంపెనీస్లో 90 days వర్క్ చేయాలి యాజ్ పర్ కంపెనీ నామ్స్. కానీ ఒక్కొక్కసారి మనమే ముందుగా బయటకు రావచ్చు, లేదు ఒక్కొక్కసారి కంపెనీ వాడే ఇమీడియట్గా మనల్ని బయటికి పంపించవచ్చు. ఇది సర్వసాధారణంగా ప్రజెంట్ జరుగుతున్న విషయమే. కానీ మనల్ని ఇమీడియట్గా కంపెనీ టెర్మినేట్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా మీరు హెచ్ఆర్ ఆర్ మేనేజర్తో డిస్కస్ చేయాలి. మీరు నన్ను ప్రజెంట్ ఇమీడియట్గా బయటకు వెళ్ళమంటున్నారు, బట్ నాకు ఇమీడియట్గా బయట ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్న టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ అనుకోండి, ఈజీగా చేంజ్ అవ్వచ్చు. కానీ కొంచెం లెగసీ డొమైన్స్లో ఉన్న, కొంచెం ఓల్డ్ డొమైన్స్లో ఉన్న, అప్పటికే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ప్యాకేజ్తో ఉన్న, ఇమీడియట్గా మనకి బయట ఎక్కడ జాబ్ రాకపోవచ్చు. సో మనం ఏం చేయాలంటే, ఇదే కంపెనీలో మనం మేనేజర్ ఆర్ హెచ్ఆర్ని రిక్వెస్ట్ చేసుకొని మన ఇమీడియట్ టెర్మినేషన్ని మనం 1 month ఆర్ 2 months ఆర్ 3 months అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళటానికి మీకు కొంత టైం దొరుకుతుంది. కావాలంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని వెళ్ళొచ్చు, లేదనంటే మనం వేరే కంపెనీలో జాబ్ క్రాక్ చేయొచ్చు. అట్లీస్ట్ మన చేతిలో ఒక ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వాడు యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ. ఒకవేళ హెచ్ఆర్ ఆర్ మేనేజర్ మా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎట్లా లేదండి, కంపెనీ లాస్లో ఉంది, మీరు ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటే, మీరు తప్పనిసరిగా మీరు ఒక రిటర్న్ కన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోండి. అట్లీస్ట్ మీరు వాళ్ళని అడగండి. అదైనా సరే మనకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద నెక్స్ట్ కంపెనీ బీజీవీలో హెల్ప్ అవుతుంది. అగైన్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే, మిమ్మల్ని బయటికి పంపించేసేటప్పుడు మీకు ఒక అమౌంట్ అనేది వాళ్ళు పే చేయాల్సి వచ్చింది. అట్లీస్ట్ 1 month శాలరీ, కొన్ని కంపెనీస్లో 2 months శాలరీ, కొన్ని కంపెనీస్లో 3 months శాలరీ. దాని గురించి వాళ్ళతో డిస్కస్ చేసి, కంపెనీలు మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేటప్పుడు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా చదువుకొని, మీకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని వాడు ఎగ్జిట్ అనగానే మీరు ఎమోషన్లో వాడు ఐడి కార్డ్, వాడు ల్యాప్టాప్ అన్నీ వాడికి ఇచ్చేసి బయటకు వచ్చేసారనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, నోటీస్ పీరియడ్ వీలైతే మ్యాక్సిమం వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వకపోతే మీకు రావాల్సిన పేమెంట్ మీరు కలెక్ట్ చేసుకోండి. ప్యారలల్గా మీరు నెక్స్ట్ కంపెనీలో వెళ్ళటానికి మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్ చాలా ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు ఈ కంపెనీ నుంచే రావాలి. లైక్ ఎక్స్పీరియన్స్ లెటర్, హైక్ లెటర్, ప్రమోషనల్ లెటర్స్, ఫామ్ 16, ఫామ్ 26AS, ఇట్లాంటి డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కంపెనీ నుంచి మీరు ఫస్ట్ గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఎమోషన్స్తో మాత్రం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. కొన్ని కంపెనీస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా తీసుకోరు. తర్వాత చూసుకుందాం, ఫైర్ చేసింది కదా, ఎమోషన్లో బయటకు వచ్చేస్తారు. తర్వాత వాడు మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వడు. తర్వాత మీకు అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు కావాల్సిన ప్రతి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ రాసుకొని, ఆ చెక్ లిస్ట్ ప్రకారం కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని బయటికి రావాలి. అగైన్ మన కంపెనీ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అగైన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రిలేటెడ్ డౌట్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా మీరు హెచ్ఆర్తో నెగోషియేట్ చేయాలి. బెనిఫిట్స్ అంటే మీ లీవ్ బ్యాలెన్స్ సెటిల్మెంట్,
పిఎఫ్ సెటిల్మెంట్, అప్పటి నుంచే పిఎఫ్ ఏదైనా మీకు కంపెనీ నుంచి డిపాజిట్ అవ్వట్లేదు అనుకోండి, అది కూడా వాళ్ళతోనే ఒకసారి డిస్కస్ చేసి ఆ పిఎఫ్ కూడా మీరు సెటిల్ చేసుకోవాలి. అగైన్ మీ లీవ్ బ్యాలెన్స్ కూడా మీరు వాళ్ళతోనే డిస్కస్ చేసుకొని దాన్ని కూడా మీరు సెటిల్ చేసుకోవాలి, ఖచ్చితంగా సెటిల్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎట్లా జరుగుతుంది, వేరే కంపెనీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఈ కంపెనీ నుంచి ఎట్లాంటి ప్రాసెస్ జరుగుతుంది, దీని గురించి కూడా మీరు మేనేజర్ ఆర్ హెచ్ఆర్తో కంప్లీట్గా డిస్కస్ చేసి ఒక్కసారి కన్ఫర్మ్ అని అనుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి. లేదంటే మీరు ఏం చేస్తారు, రిజైన్ లెటర్ ఏదో ఒకటి మీరు రిజైన్ ఈమెయిల్ పెడతారు, దాన్ని వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా స్మూత్గా జరుగుతుంది. దీంట్లో కూడా మీకు ఏంటి అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నా ఏది మిస్ చేయకుండా హెచ్ఆర్తో ఖచ్చితంగా డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేయకుండా బయటకు వచ్చారని అంటే ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే. మీ కంపెనీ హ్యాపీగా కొన్ని రోజులు పోతే కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంది, కంపెనీ బాగానే గ్రో అవుతుంటుంది. బట్ మీకు ఈ కెరీర్ అనేది స్టాప్ కాదు. మీకు జస్ట్ పోయింది జాబ్ మాత్రమే. నెక్స్ట్ కంపెనీలో మీకు జాబ్ రావాలంటే మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ కంపెనీ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీ రెప్యుటేషన్ బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటివి అస్సలు చేయొద్దు మీరు. అంటే సోషల్ మీడియాలో బ్యాడ్ ప్రమోషన్స్ పెట్టడం, మేనేజర్స్ని లీడ్స్ని కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారనమాట. బయటకు వచ్చేసి లింక్డ్ఇన్లో దారుణమైన పోస్టులు పెట్టడం, ఇదన్నీ ఏమవుతుందనంటే నెక్స్ట్ నీ కెరీర్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో నువ్వు ఖచ్చితంగా ఇలాంటివి ఏమీ చేయొద్దు. వీలైతే నోటీస్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయమనండి, లేదనంటే మీకు ఫుల్ అండ్ ఫైనల్ వన్ టైం సెటిల్మెంట్ ఏది ఉందో ఆ అమౌంట్ని సెటిల్ చేయమని చెప్పండి. ప్రాపర్గా డిస్కస్ చేయండి, క్లియర్గా నోటీస్ పీరియడ్ వర్క్ చేయండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కంపెనీ నుంచి ఏమేమి కావాలో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. దాని ఓన్లీ యూ షుడ్ టేక్ ఏ డెసిషన్. ఎగ్జిట్ స్మార్ట్, కలెక్ట్ ఎవ్రీ డాక్యుమెంట్, ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ కంపెనీ. ఓకే, క్లియర్? మీకు ఇంకా ఏమైనా టెక్నికల్ డౌట్స్, డాక్యుమెంట్ రిలేటెడ్ డౌట్స్, కెరీర్ టిప్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా యూ కెన్ రీచ్ కెరీర్ టెక్ టాక్స్. ఐ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.